రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ బద్నాం చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని, తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇక చిన్న చిన్న సాకులతో కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీని ఎగ్గొడుతోందని విమర్శించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ చేసే రైతుల సంబరాలెక్కడా అని ప్రశ్నించారు. బ్యాంకుల దగ్గర రుణమాఫీ కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఇక తెలంగాణలో శాంతి భద్రతలు అడుగంటాయని, ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో నేరాల రేటు పెరిగితే కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. పక్కదోవ పట్టించే పద్ధతుల్లో, మోసం చేసే పద్ధతుల్లో వాటిని రెండింటిని ఉన్న నీళ్ళని తీసి ఖాళీ చేశారు. ఆ స్థాయి కూడా ఇప్పుడు నీళ్లు నింపడం లేదు ఇంతవరకు. ఇది కేవలం రాజకీయపరమైన కుట్రతోని కాళేశ్వరంను బదనం చేయాలన్న ఒకే ఒక చిల్లర ఆలోచనతోని, ఒక చిల్లర రాజకీయ ప్రయోజనంతోని ఇవాళ లక్షలాది ఎకరాల్ని ఎండబెడుతున్నారు, కరువు గురి చేస్తున్నారు, లక్షలాది మంది రైతుల నోళ్లలో మన్ను కొడుతున్నారు. కాబట్టి వెంటనే అక్కడ కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఇవాళ కడెం నుంచి నీళ్లు తగ్గిపోయినాయో, ఏదైతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడం ఆగిపోతుందో, తప్పకుండా కన్నెపల్లి నుంచి వెళ్ళి ప్రారంభం చేయాలి. సుందీల నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలి. మిడ్ మానేర్, లోయర్ మానేర్ ద్వారా సూర్యాపేట జిల్లాకు, వరంగల్ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల మీరు పంపులు ఆన్ చేయండి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి. ఆన్ చేసి నీళ్లు ఇవ్వనగానే ఇమ్మీడియట్ గా తెల్లారే ఆన్ చేశారు. మేము అనుకున్నాం మా మిడ్మానేరు, ఎల్ఎండి అని నింపుతా అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళా ఈరోజు స్విచ్ ఆఫ్ చేసింది. ఏమంటారు ఇప్పుడు వీళ్ళు? ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం 11 టీఎంసీ మాత్రం ఎత్తేశారు, ఆఫ్ చేసేసారు. ఇప్పుడు మిడ్మానేరు నుంచి ఎల్ఎండి కానీ ఎల్ఎండికి ఒక చుక్క నీళ్ళు ఇంతవరకు రాలేదు. ఎల్ఎండి మేము 26 తారీఖు విజిట్ చేస్తే 5 టీఎంసీ ఉన్నాయి, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఒక చుక్క నీరు కూడా 26 వరకు ఎల్ఎండిలో నీళ్ళు నింపలే. మరి ఒక చుక్క నీరు నింపపోతే కిందికి 30 టీఎంసీ నీళ్ళు అవసరం పడతాయి. ఎప్పుడు నింపుతారు? ముఖ్యమంత్రి గారి నోటి నుంచి, వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుంచి, డిప్యూటీ సీఎం నోటి నుంచి వాళ్ళేం మాట్లాడతారు? పాస్బుక్ ఉంటే చాలు, రైతుకు అప్పు ఉంటే చాలు, మాఫీ అయిపోయింది అంటున్నారు, దబాయిచ్చేస్తారు. మరి పాస్బుక్ ఉండి అప్పు ఉన్నటువంటి రైతులు రాష్ట్రంలో లక్షలోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకున్నారు? గ్రామాల వారీగా మేము వస్తాం, మీరు వస్తారా? గ్రామాల వారీగా లక్షలోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, మేము చూపిస్తాము. మేము చెప్పేది తప్పైతే మేము ఆడే దేనికైనా, ఏ శిక్షకైనా రెడీ. మరి మీరు చెప్పేది అబద్ధమైతే మీరు అంగీకరించాలి కదా. దౌర్జన్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు, భయభ్రాంతులకు గురి చేయడాలు, పేద వర్గాల పట్ల చిన్నచూపు చూడడం, అట్టడుగు వర్గాల పట్ల చిన్నచూపు చూడడం, ఇది మీ పాలసీయా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వమా లేకపోతే పెత్తందారుల ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాం. పేదలకు న్యాయం జరగదా? ఇలాంటివి ఇంకెన్ని సంవత్సరాలు భరించాలా వీళ్ళు? దయచేసి సమీక్షించుకోండి, పునరావృతం కాకుండా చేయాలి. ఈ అట్టడుగు వర్గాల జాతులకు ఒక భరోసా ఇవ్వాలి.